రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇదే తరుణంలో అటు రాజధాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ప్రస్తుతం 29 గ్రామాల్లో 33,000 ఎకరాల భూమిని రైతుల నుండి రాజధాని కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అయితే రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి కోసం మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సమీకరణ చేయనున్నారు. అయితే రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. దీనికి తోడు రాజధాని గ్రామాలను తాకుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఈ రెంటికి మధ్య తాడికొండ, తుళ్లూరు, అమరావతి మండలాలలో కొన్ని గ్రామాల్లో రైల్వే ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల కోసం ఇక్కడి భూములలో కొంత భాగాన్ని ల్యాండ్ పూలింగ్ కిందకు తీసుకురావాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ముందుగా తమను ఓ దారికి తెచ్చాక విస్తరణకు వెళితే బాగుంటుందనే అభిప్రాయాన్ని రాజధాని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధానిలో చాలా సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించాలంటున్నారు.